నమస్కారం నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు। పొగాకు రైతుల్ని ఆదుకునే క్రమంలో ప్రభుత్వం పొగాకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం రైతుల పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తేటతెల్లం చేసింది। చీరాల కారంచేడు రోడ్డులోని ప్రభుత్వ గిడ్డంగుల సముదాయంలో పొగాకు కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ వెంకట మురళితో కలిసి ప్రారంభించిన చీరాల ఎమ్మెల్యే కొండయ్య। చీరాల పట్టణంలోని సెయింట్ మార్క్స్ లూథరన్ చర్చ్ ప్రధాన రహదారిపై ప్రవహిస్తున్న మురుగునీరు మున్సిపల్ అధికారుల తీరుపై స్థానికులు ఆగ్రహం। సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్। విశాఖ ఉక్కు పరిశ్రమలో తొలగించిన కాంట్రాక్టు కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి। చీరాల మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ కార్మిక సంఘం నేతలు నిరసన। తహసీల్దార్కు వినతి పత్రం అందజేద్దాం। చీరాల కారంచేడు రోడ్డులో ప్రభుత్వ గిడ్డంగుల సముదాయంలో మార్క్ఫెడ్ ద్వారా పొగాకు కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ వెంకట మురళితో కలిసి చీరాల ఎమ్మెల్యే కొండయ్య ప్రారంభించారు। పొగాకు రైతులకు చేయూతనందించే క్రమంలో ప్రభుత్వం పొగాకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం రైతుల పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని చెప్పొచ్చని చీరాల ఎమ్మెల్యే కొండయ్య అన్నారు। చీరాల కారంచేడు రోడ్డులో ప్రభుత్వ గిడ్డంగుల సముదాయంలో మార్క్ఫెడ్ ద్వారా పొగాకు కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ వెంకట మురళితో కలిసి చీరాల ఎమ్మెల్యే కొండయ్య ప్రారంభించారు। ఈ సందర్భంగా కలెక్టర్ వెంకట మురళి మాట్లాడుతూ మార్క్ఫెడ్ ద్వారా 1.48 లక్షల క్వింటాల పొగాకు కొనుగోలు లక్ష్యంగా కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు। జూన్ 16 నుంచి ఆయా కేంద్రాల ద్వారా పొగాకు కొనుగోలు చేస్తామన్నారు। మార్క్ఫెడ్ ద్వారా జిల్లాల్లో 5 కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పిన కలెక్టర్ రైతులకు నష్టం లేకుండా ప్రభుత్వం వేగంగా చర్యలు చేపట్టిందన్నారు। మరోవైపు ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మొగ్గు చూపే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందన్నారు। రైతుల సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మార్క్ఫెడ్ ను రంగంలోకి దించిందన్నారు। ఇంతవరకు మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మాకు తెలిసినంత వరకు ఎప్పుడు ఎక్కడ జరగలేదు। పొగాకుని కొనడం నిత్యావసరాలకు ఉపయోగపడే రాగులు కావచ్చు, ఆపరాలు కావచ్చు, జొన్నలు కావచ్చు, సజ్జలు కావచ్చు, ప్యాడీ కావచ్చు, ఇవన్నీ కొనుగోలు చేస్తాం, మళ్ళీ మనకి ఇబ్బంది లేదు। బట్ ఇప్పుడు రైతుల కోసం అయ్యి దీని పొగాకును కూడా కొని వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతా ఉంది। మరి అదే విధంగా వచ్చే సంవత్సరం రైతులు ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ బ్లాక్ బర్లీ జోలికి పోకుండా వాళ్ళందరినీ నిరోధించుకొని మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, మన ఏడీలు, మన మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్లు, గ్రామ స్థాయిలో ఉన్న అగ్రికల్చర్ స్టాఫ్ వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున రైతులతో మాట్లాడి రైతులందరినీ కూడా సమీక్షించి ఎట్టి పరిస్థితుల్లో ఈ పంట జోలికి మళ్ళీ ఇంకా వెళ్లకుండా నెక్స్ట్ ఇయర్ వాళ్ళందరినీ కూడా మరి నేను వ్యవసాయ అధికారులతో మాట్లాడినప్పుడు మొక్కజొన్న బాగుంది, దాన్ని ఆల్టర్నేటివ్ గా వాళ్ళని ఆ దిశగా మనము సలహాలు ఇచ్చి మొక్కజొన్నలోకి గాని, శనగలు గాని, వేరుశనగలు గాని, ఇతర సంప్రదాయంగా ఉన్నటువంటి పంటలు ఇంత తీవ్రమైన ఖర్చులు ఉండవు, అంత ఎక్కువ అధికమైన నష్టాలు కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఇంకా ఏదైనా కూడా వినూత్నంగా మంచి మన సాయిల్ కి సరిపడా సూట్ అయ్యేటువంటి పంటల్ని కూడా మనకు వ్యవసాయ యూనివర్సిటీ ఉంది, వాళ్ళని నాలెడ్జ్ పార్ట్నర్ గా తీసుకొని సమీక్షిస్తాం। ఈరోజు ప్రభుత్వం మాకు ఒక ఆదేశాన్ని ఇవ్వడం, వ్యవసాయ మంత్రిగా ఈ పొగాకు ఈ బ్లాక్ బర్లీ మీద రీసెంట్ గా కూడా ఈ జిల్లాకు వచ్చేసి దాని మీద సమీక్ష జరపడం జరిగింది। మేము కూడా ఈ రోజు చీరాలలో ఉన్నటువంటి ఒక సెంటర్ కి రావడం జరిగింది, నేను కలెక్టర్ గారు। అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే రైతులకు ఈ రోజు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ ఇబ్బందిని తాత్కాలికంగా మేము ఇవాళ కంప్లీట్ చేయగలుగుతున్నాం, కానీ ఇక్కడ ఇది వ్యాపారం కాదు, ప్రభుత్వం వ్యాపారం చేయదు। చీరాల మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ లోపం, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ పడకేసింది। సత్ఫలితంగా పట్టణంలో ప్రధాన రహదారిలో ఒక్కటైనటువంటి సురేష్ మహల్ థియేటర్, సెయింట్ మార్క్స్ లూథరన్ చర్చ్ రోడ్లో మురుగునీటి రోడ్లపై ప్రవహిస్తూ కాలువ తలపిస్తోంది। చీరాల మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ లోపం, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ పడకేసింది। సత్ఫలితంగా పట్టణంలో ప్రధాన రహదారిలో ఒకటైనటువంటి సురేష్ మహల్ థియేటర్, సెయింట్ మార్క్స్ లూథరన్ చర్చ్ రోడ్డు మురుగునీటి రోడ్డుపై ప్రవహిస్తూ కాలువ తలపిస్తోంది। అంతేకాకుండా రోడ్డు ఇరువైపులా వెళ్లాలంటే దుర్వాసనతో వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది। సమీపంలో మురుగునీటి కాలువలపై అధికారులు, సిబ్బంది పర్యవేక్షణ లేకపోవడం వల్లే తరచూ ఈ విధంగా మురుగు రోడ్లపై ప్రవహిస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు। మురుగునీటి సమస్యపై ఇప్పటికే అనేక మార్లు అధికారులకు మొరపెట్టుకున్న ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। మరీ ముఖ్యంగా చీరాల పరిసర ప్రాంతాల ప్రజలు పట్టణంలోకి రావాలంటే విధిగా రోడ్డుపైనే ప్రయాణించాల్సి ఉంటున్నారు। అంతేకాకుండా ఈ రోడ్డుకి ఇరువైపులా ఎంతో చరిత్ర కలిగిన చర్చ్, మసీదు, పాఠశాల, హాస్పిటల్స్ ఉన్నాయని పారిశుద్ధ్య నిర్వహణ లోపం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు। ఇప్పటికైనా అధికారులు సమస్య తీవ్రతను గుర్తించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు। చీరాల కమిషనర్ గారికి మా విజ్ఞప్తి,
ప్రజెంట్ అయితే చర్చి దగ్గర నుంచి మాట్లాడుతున్నాము. ఈ రోడ్డు మెయిన్ రోడ్డు, బస్సులు వెళ్లేది కానీ వచ్చేది కానీ, లేదా పేరాల నుంచి రాకపోకలు కానీ, మరి ముఖ్యంగా హాస్పిటల్స్ చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ రోడ్డు ఈ విధంగా డ్రైనేజీ ఫెయిల్ అయ్యి, మరి వాన పడితే డ్రైనేజీ వచ్చి పొంగింది, లేకపోతే చర్చిలోకి వచ్చినాయి, లేకపోతే హాస్పిటల్స్ లోకి వచ్చినాయి నీళ్లు అంటే ఒక పద్ధతి. ఏమి లేకుండా ఈ రకంగా డ్రైనేజీ పొంగి రాకపోకలు జనాలు నడవలేకపోతున్నారు. హాస్పిటల్లోకి వెళ్లే పిల్లలు గాని పెద్దలు గాని చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము ఇప్పటికి టిపిఓ గారికి ఫోన్లు చేసాము, కమిషనర్ గారికి ఫోన్ చేసాము. ప్రతిసారి ఇలాగే జరుగుతుంది. దీనికి పరిష్కారం అనేది ఏంటి అనేది పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచించట్లా. ఏదో వాన పడితే వచ్చే వర్షం వేరు, ఈ నీళ్లు మరి డ్రైనేజ్ వాటర్, మరి లేనిపోయిన జబ్బులు వస్తాయి. ఈ రోడ్డుని హాస్పిటల్ రోడ్లు అంటారు మామూలుగా. ఇది చర్చి రోడ్డు. మరి మసీద్ దగ్గర నుంచి ఈ రోడ్డు వరకు మొత్తం డ్రైనేజ్ వాటర్ అన్ని ఇటే రావడానికి కారణం మన మున్సిపాలిటీ అధికారులు నిర్లక్ష్యం. దాన్ని మరి దృష్టిలోకి తీసుకొని మరి దాన్ని రికవరీ చేయవలసిందిగా మరి కమిషనర్ గారిని కోరుకుంటున్నాం. చీరాల పురపాలక సంఘ కమిషనర్ గారికి, వాళ్ళ ఆఫీస్ బేరర్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, సెంట్ మార్క్స్ సెమినరీ లూథరన్ సంఘం స్థాపించి 110 సంవత్సరాలు అవుతుంది. ఈ సంవత్సరం ఎప్పటి చూడని విధంగా ఈ డ్రైనేజీ వ్యవస్థ ఎలా ఉందంటే ప్రజలు తెలియజేస్తా ఉన్నాం. ఎప్పటికప్పుడు ఆఫీసర్లు తెలియజేస్తానే ఉన్నాం. మాకు ప్రతిరోజు ఎవ్రీడే డివోర్స్ జరుగుతూ ఉంటది 5 to 6 o'clock దాకా. ఉదయాన్నే దాదాపు 200-300 మంది మా చర్చికి డివోషన్ వస్తా ఉంటారు. వాళ్ళు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. రాకపోకలు అంతరాయం జరుగుతా ఉంది. ఎంత బలహీనంగా ఉందంటే, మేమంటే ఎందుకు చిన్న చూపు. క్రైస్తవులుగా మాట్లాడేది ఏంటంటే, ఈ కమిషనర్ గా చెప్తా ఉన్నాం, ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించట్లేదు. స్పందించాలా, ఆఫీసర్లు స్పందించాలా, పురపాలక సంఘం స్పందించాలా. అలాగే దీనికి సంబంధించిన డ్రైనేజీ వ్యవస్థ ఫుల్ గా ఎప్పటికి కూడా ఈ మరమ్మతులు, ఈ వాటర్ మళ్ళీ లీకేజ్ కాకుండా, మళ్ళీ పునరావృతం కాకుండా చక్కగా చేయాలి. ఎందుకంటే ఇప్పుడన్నా వాన పడితే నీళ్లు వస్తాం సహజం. వాన పడకుండానే ఈ డ్రైనేజీ మొత్తం నిండిపోతా ఉంది. కమిషనర్ గారు మీకు హ్యాండ్ అవుట్ చేస్తా ఉన్నా. జస్ట్ ఐఎమ్ రిక్వెస్ట్, మీ సెంట్ మార్క్స్ లూథరన్ సంఘం నుంచి సీనియర్ అడ్వైజర్ గారిని మాట్లాడుతా ఉన్నాను. స్పందించండి. ఖచ్చితంగా ఇటువంటి పునరావృతం కాకుండా మాకు న్యాయం చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. విశాఖ ఉక్కు పరిశ్రమలో తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ చీరాల మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ కార్మిక సంఘం నేతలు నిరసన ప్రదర్శన చేపట్టారు. అనంతరం కార్మిక సంఘాల నేతలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమలో తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను తక్షణ విధులకు తీసుకోవాలని పలువురు ఏఐటీయూసీ నేతలు డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమలో తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను తక్షణమే విధులకు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ చీరాల మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏఐటీసీ కార్మిక సంఘం నేతలు నిరసన ప్రదర్శన చేపట్టారు. అనంతరం కార్మిక సంఘాల నేతలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవడంతో పాటుగా బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని, పరిశ్రమను ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్మిక, రైతు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు గత 5 ఏళ్లుగా ఆందోళన చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించడం లేదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వెంటనే ఆపాలని, తొలగించిన 2000 మందికి పైగా కాంట్రాక్ట్ కార్మికులు వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, బకాయి వేతనాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉక్కు పరిశ్రమ కాపాడతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఉక్కు పరిశ్రమపై మాట్లాడిన దాఖలాలు లేవని మండిపడ్డారు. రాష్ట్రంలో అతిపెద్ద పరిశ్రమైన విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని, తొలగించిన కాంట్రాక్ట్ కార్మికుల విధుల్లోకి తీసుకోవాలని, జీతాలు వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చీరాల నియోజకవర్గ ఏఐటీసీ కార్యదర్శి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో కలెక్టర్ ఆఫీస్ దగ్గర విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి మెమోరాండం ఇవ్వడం జరిగింది. కేవలం 1600 రోజుల నుంచి వాళ్ళు అక్కడ సమ్మె చేస్తుంటే సడన్ గా 5/25న వాళ్ళందరినీ కూడా 2500 మందిని తొలగించారు. అది చాలా బాధాకరం. కార్మికుల పక్షాన ఈ ప్రభుత్వం మరీ చిన్న చూపు చూస్తుంది. 2500 మంది కార్మికులు తీసేసి మీరేం సాధిద్దామని అక్కడ ప్రాణాలు కోల్పోయి కాపాడుకున్న ఫ్యాక్టరీని ఈ రోజు కార్మికులు మొత్తాన్ని తీసేసి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. మీరు ఎమ్మటే మీ యొక్క తప్పును తెలుసుకుని ఎమ్మటే కూడా ఈ యొక్క కార్మికులు అందరినీ కూడా పనిలో చేర్చుకోవాలి. కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క సమ్మెలు, ఈ యొక్క నిరసనలు ఇంకా ఎక్కువ ప్రభుత్వానికి ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వం రానున్న రోజుల్లో ఇబ్బందికరంగా జరుగుతుందని తెలియజేస్తూ ఈ యొక్క గత కొంతకాలంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి ఉక్కు పరిశ్రమని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసి పోస్టల్ కంపెనీకి అప్పజెప్పాలని చెప్పేసి గత సంవత్సరం నుండి కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క ప్రయత్నాల్ని విశాఖపట్నం ఉక్కు పరిశ్రమలో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ కలిసి దాదాపుగా కొంతకాలం నుండి ఉద్యమం జరుపుతా ఉన్నారు. ఏదైతే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక విధానాలకు వ్యతిరేకంగా, అదే విధంగా ఉక్కు పరిశ్రమకి సొంత గనులు కేటాయించాలని, ఏదైతే ప్రైవేటు వ్యక్తులకి కారు చౌకగా అమ్మాలని చెప్పేసి ఏదైతే ప్రభుత్వం నిర్ణయిస్తుందో దానికి వ్యతిరేకంగా
ఉద్యమం జరుగుతా ఉంది. ఈ ఉద్యమం జరుగుతా ఉంటే కేంద్ర ప్రభుత్వం మేము సొంత గనులకి అదే విధంగా లాస్ లో ఉన్నటువంటి ఉక్కు పరిశ్రమకి మేము దాదాపు 1100 కోట్లు మేము సమకూరుస్తున్నాం అని చెప్పేసి ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం కూడా జరిగింది. కానీ వాస్తవంగా ప్రకటించడమే గాని దానికి చెక్కు రూపేణా గాని లేకపోతే ఉక్కు పరిశ్రమకి డబ్బు అందజేయడం గానీ ఎక్కడ ఏమి లేదు. కానీ ఇప్పుడు ఆ యొక్క ప్రైవేటు వ్యక్తులకు ఏదైతే గతంలో అమ్మ చూపినటువంటి వ్యక్తులే మళ్ళీ వాళ్ళ దాని కొనుగోలుకి అదాని అంబానీ లాంటి వాడికి అప్పచెప్పాలని మరి వాళ్ళు ప్రయత్నాలు జరుపుతా ఉన్నారు. అందువల్ల గత కొంతకాలం నుంచి జరుగుతున్నటువంటి ఉద్యమంలో భాగంగా అక్కడ ఉన్నటువంటి ప్రైవేటు కాంట్రాక్ట్ కార్మికులు కానివ్వండి, సొంత పర్మనెంట్ కార్మికులు కానివ్వండి, పనిచేస్తున్నటువంటి క్రమంలో ఉద్యమంలో ఉన్నప్పుడు దాదాపు 2500 మందిని గత నెలలో ఒక్కసారిగా విధుల నుంచి తప్పించడం జరిగింది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఏదైతే మానవుడికి ఉన్నటువంటి హక్కులు, కార్మిక వర్గానికి ఉన్నటువంటి హక్కులను కాలు రాచే పద్ధతిలో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నందువల్ల ఏదైతే ఏఐటిసి ఆధ్వర్యంలో మరి జైపూర్ లో జరిగినటువంటి కేంద్ర కౌన్సిల్ సమావేశాల్లో దీన్ని తీవ్రంగా వ్యతిరేకించడం కూడా జరిగింది. స్వతంత్ర సమర యోధులు చీరాల పేరాల ఉద్యమ సారథి దుగ్గిరాల గోపాలకృష్ణ 97వ వర్ధంతి కార్యక్రమాలు చీరాలలోని గోపాలకృష్ణయ్య పార్కు సముదాయంలోని శ్రీ వివేకానంద సేవా సమితి చీరాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చీరాల ఎమ్మెల్యే కొండయ్య దుగ్గిరాల విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. స్వతంత్ర సమర యోధులు చీరాల పేరాల ఉద్యమ సారథి దుగ్గిరాల గోపాలకృష్ణ 97వ వర్ధంతి కార్యక్రమాలు చీరాలలోని గోపాలకృష్ణయ్య పార్కు సముదాయంలో శ్రీ వివేకానంద సేవా సమితి చీరాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చీరాల ఎమ్మెల్యే కొండయ్య దుగ్గిరాల విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య త్యాగాలను, దేశభక్తిని నేటి యువత, ప్రజలు, నాయకులు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. త్వరలో ఒక కమిటీని ఏర్పాటు చేసి తద్వారా ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షులు సర్విశెట్టి సుబ్బరామయ్య, డాక్టర్ బీరం సుందర్, చీరాల ఎంసీ చైర్మన్ జనార్దన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఏపీ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ కార్పొరేషన్ చైర్మన్ ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ ఆదేశాలతో చీరాల నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాల పంపిణీ కార్యక్రమం ఆ పార్టీ నేతలు నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు రాష్ట్రంలో సుపరిపాలన అందించేందుకు గాను జనసేన పార్టీ నేతలు, పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని ఆ పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లా కార్యదర్శి గూడూరు శివరామ ప్రసాద్ అన్నారు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాల పంపిణీ కార్యక్రమం ఏపీ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ కార్పొరేషన్ చైర్మన్ ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ ఆదేశాలతో చీరాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి సాధించాలంటే జనసేన పార్టీ లక్ష్యాలను కార్యకర్తలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. క్రియాశీలక సభ్యత్వాల ద్వారా ప్రజల్లో రాజకీయ చైతన్యం పెంచాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. సభ్యత్వ నమోదుకు యువత ముందుకు రావడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో వేటపాలెం మండల అధ్యక్షులు ఉదుగిరాల మార్కండేయులు, రాధారంగ మిత్రమండలి బాపట్ల జిల్లా అధ్యక్షులు కిరణ్ ఎరుచెల్ల, అశోక్ కుమార్, జనసేన జిల్లా ప్రోగ్రాం కమిటీ మెంబర్ పాలవలస శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చీరాల నియోజకవర్గంలో జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా ఈ జనసేన పార్టీ క్రియాశీల సభ్యుల కార్యక్రమం మరి ఎందుకు స్టార్ట్ చేశామంటే జనసేన పార్టీ సిద్ధాంతాలు మరి పార్టీ జన సైనికులకు అండగా భరోసాగా ఉంటుందని మరి వారికి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మరి ఎవరైతే క్రియాశీల కార్యక్రమాలు సభ్యత్వం తీసుకున్నారో వారికి విడతల వారీగా ఇవ్వడం జరిగింది. చివరిసారిగా మరి ఈ రోజు మా పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు రియాజ్ గారు వారికి రీసెంట్ గా లిప్కాప్ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ చైర్మన్ గా పదవి వచ్చినందుకు వారికి శుభాకాంక్షలు తెలుపుతూ వారి ఆదేశాల ప్రకారం మేము ఈ కార్యక్రమం చేపట్టాము. ఈ కార్యక్రమం ఆల్రెడీ అందరికీ ఇవ్వడం జరిగింది. చివరిసారిగా ఎందుకంటే ప్రతి జన సైనికులకి ఇంటింటికి వెళ్లి ఈ కిట్లు పంపిణీ కార్యక్రమం ఇవ్వమని చెప్పారు. ఆ రియాజ్ గారి పిలుపు మేరకు వారి ఆదేశాలు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాకు మా వేటపాలెం మండలాధ్యక్షులు మార్కండేయులు గారు మాకెంతో సహాయకారం చేస్తూ ఈ కార్యక్రమాన్ని మాకు అన్నదానంగా ఉంటూ ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తాం. ఈ కార్యక్రమాన్ని ఇలాగే మా యూత్ నాయకులు ఎజ్జల్ అశోక్ కుమార్ గారు కానీ నేను కానీ మరి చీరాల నియోజకవర్గంలో జనసేన పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ మరి కార్యకర్తల్ని ఈ పార్టీకి అండదండలుగా ఉంటూ పార్టీని బలోపేతానికి కృషి చేస్తున్నామని తెలియజేసుకుంటూ బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో సమావేశపు హాల్లో జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నాటు సారా నిర్మూలన కార్యక్రమం నవోదయం 2.0 పై జిల్లా కలెక్టర్ వెంకటమురళి సమీక్షా సమావేశం నిర్వహించారు. బాపట్ల జిల్లాను నాటుసారా రహిత జిల్లాగా మార్చడమే నవోదయం 2.0 ప్రధాన ఉద్దేశమని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ లో సమావేశపు హాల్లో జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నాటుసారా నిర్మూలన కార్యక్రమం నవోదయం 2.0 పై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాటుసారా రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం నవోదయం 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. ప్రభుత్వ లక్ష్యం నెరవేరేలా క్షేత్రస్థాయి అధికారులు సిబ్బంది కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. నవోదయం 2.0 పై డివిజన్ గ్రామస్థాయి సమావేశాలు నిర్వహించాలన్నారు. గ్రామాలు పట్టణాల్లో అవగాహన సదస్సులు ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా నాటుసారా వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక, ఆర్థిక దుష్ప్రభావాలు వివరించాలన్నారు. నాటుసారా సేవించడం వల్ల కలిగే ప్రమాదాలపై ప్రజల్లో విస్తృత అవగాహన పెంచాలన్నారు. జిల్లాలో నాటుసారా నిర్మూలన కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు పోలీసు అనుబంధ శాఖలు పారదర్శకంగా కఠినంగా వ్యవహరించాలన్నారు. ఈ సమావేశంలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్లు నాగరాజు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా ప్రజా ఆరోగ్యం కూడా దెబ్బతింటారనే ఉద్దేశంతో స్టడీ చేసి తీసుకురావడం జరిగింది. దీనిలో భాగంగా రీసెంట్ గా ఒరిస్సా గవర్నమెంట్ కూడా ఇక్కడ పాలసీ స్టడీ చేసి కంట్రీలో బెస్ట్ పాలసీ అని చెప్పారు. కనుక మీ అందరికి నేను ఈ డిపార్ట్మెంట్ గురించి ఎందుకు చెప్తానంటే, మనం ఈ రెవెన్యూ ఉంటే క్వాలిటీ లెక్కలు ఇస్తేనే మనం ప్రజారోగ్యం కాపాడుతాము, మన గవర్నమెంట్ రెవెన్యూ కూడా కాపాడుకుంటాం. దానివల్ల స్లమ్ ఏరియాలో ఎస్పెషల్ వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలకు చెందిన విద్యార్థిని JNTUK కాకినాడలో 2020-24 బీటెక్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు, శ్రీమంత్ర లక్ష్మణరావు ఓ ప్రకటనలో తెలియజేశారు. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలకు చెందిన విద్యార్థిని JNTUK కాకినాడలో 2020-24 బీటెక్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించినట్టు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు, శ్రీమంత్ర లక్ష్మణరావు ఓ ప్రకటనలో తెలియజేశారు. జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడలో ఇటీవల ప్రకటించిన 2020-24 బీటెక్ పరీక్షల ర్యాంకుల్లో కళాశాలలో CSE IoT విభాగానికి చెందిన SK ఫర్జానా అత్యధిక మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలవడం ద్వారా గోల్డ్ మెడల్ సాధించినట్లు సెయింట్ ఆన్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ K జగదీష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా CSE IoT విభాగాధిపతి డాక్టర్ S ఇంద్రన్ మాట్లాడుతూ కళాశాల జూజు IoT బ్రాంచ్ మొదటి బ్యాచ్ విద్యార్థిని SK ఫర్జానా JNTUK పరిధిలో 155 కళాశాలలో విద్యార్థులతో పోటీపడి యూనివర్సిటీ మొదటి ర్యాంకు సాధించి గోల్డ్ మెడల్ సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థిని SK ఫర్జానా మాట్లాడుతూ కళాశాల యాజమాన్యం కళాశాలలో విద్యార్థులకు ఆధునిక సాంకేతిక విద్యా బోధనకు సంబంధించి అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు అత్యంత ఆధునిక లైబ్రరీ సౌకర్యాలు యూనివర్సిటీ ర్యాంకు సాధించడానికి ఎంతగానో దోహదపడినట్టు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థిని SK ఫర్జానాకు వివిధ విభాగ అధిపతులు, అధ్యాపకేతర సిబ్బంది అభినందించారు. చీరాల మండలం తహసీల్దార్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని మండల తహసీల్దార్ గోపీకృష్ణ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మండలం నలుమూల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను తహసీల్దార్ అందజేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సమస్యల ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని చీరాల మండల తహసీల్దార్ గోపీకృష్ణ అన్నారు. చీరాల మండల తహసీల్దార్ కార్యాలయం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని మండల తహసీల్దార్ గోపీకృష్ణ అధ్యక్షతన జరిగింది. కార్యక్రమంలో భాగంగా మండల నలుమూల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను తహసీల్దార్కు అందజేశారు. కాగా మొత్తం ప్రజావేదికలో రేషన్ కార్డ్స్, గృహ నిర్మాణం, భూ సర్వే వంటి వివిధ సమస్యలపై అర్జీలు అందినట్లు ఆయన తెలిపారు. నేటి వాతావరణ సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. వాయువ్య ఉత్తరప్రదేశ్ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఉత్తర మధ్యప్రదేశ్, దక్షిణ ఛత్తీస్గఢ్ మధ్య ఒడిశా మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగింది. వాయువ్య బంగాళాఖాతం దాని ఆనుకుని ఉన్న ఉత్తర తీర ప్రాంతం ఒడిశా, దక్షిణ గంగా తీర, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఇప్పుడు ఉత్తర ఒడిశా పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 1.5-5.8 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లే కొద్దీ దక్షిణం వైపుకు వంగి ఉంటుంది. వార్తల్లో నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. భారత్ మయన్మార్ సరిహద్దుల్లో వరుస భూకంపాలు సంభవించాయి. గత 36 గంటల్లో ఏకంగా 6 సార్లు భూమి కంపించింది. రిక్టార్ స్కేల్ పై భూకంపం తీవ్రత 3.8 నుంచి 4.5 మధ్య నమోదైంది. చివరిసారిగా మంగళవారం ఉదయం 11:21 4.3 తీవ్రతతో భూమి కంపించింది. ఈ ప్రకంపనల ధాటికి ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో భూమి కంపించింది. కేరళ తీరం కంటైనర్లో కార్గో షిప్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కేరళలో బేషోర్ తీరంలో సింగపూర్ కు చెందిన వాణిజ్య నౌకలు మంటలు చెలరేగాయి. అందులో ఉన్న 22 మంది సిబ్బందిలో 18 మంది నౌక INS సూరత్ రక్షించింది. అయితే మంటలు చెలరేగగానే నౌకలో 18 మంది సిబ్బంది సముద్రంలోకి దూకేశారు. వారిలో 4 గల్లంతయ్యారు. 14 మందిని మాత్రం కోస్ట్ గార్డ్, నేవీ సిబ్బంది కాపాడారు. శ్రీలంక నుంచి ముంబైకి వెళ్తున్న సమయంలో నౌకలో ప్రమాదం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేసవి సెలవుల అనంతరం బడులు ప్రారంభమైన తొలి రోజే విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు పంపిణీ చేసేందుకు కూటమి సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 12న స్కూళ్లు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు కిట్లు అందించాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. జూన్ 20 లోపు పంపిణీ పూర్తి చేయాలని అన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులకు సూచించింది. ఈ కిట్లో ఒక్కో విద్యార్థికి పాఠ్య పుస్తకాలు, వర్క్ నోట్బుక్లు, ఆక్స్ఫోర్డ్ డిక్షనరీ, 3 జతల యూనిఫామ్, బ్యాగ్, బూట్లు, 2 జతల సాక్స్లు, బెల్ట్ అందించనున్నారు. 1వ తరగతి విద్యార్థులకు విక్టోరియల్ డిక్షనరీ ఇవ్వనున్నారు. ఇప్పటికే దాదాపు 95% పాఠ్య పుస్తకాలు మండల కేంద్రాలకు చేరాయి. టాటా హ్యారియర్ ఈవీ ఎస్యూవీ అడ్వెంచర్ ఫియర్లెస్ ఎంపవర్డ్ అనే 3 వేరియంట్లో అందించినట్టు టాటా మోటార్స్ వెల్లడించింది. ఈ కార్యక్రమంలో బ్రాండ్ హ్యారియర్ కు సంబంధించి, అడ్వెంచర్ వేరియంట్ కు సంబంధించి లక్షణాలు కూడా ప్రదర్శించింది. అడ్వెంచర్ వేరియంట్ బేస్ వేరియంట్ కావడంతో చిన్న 65 kWh బ్యాటరీ ప్యాక్ తో మాత్రమే అందిస్తున్నారు. మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్ లో అరుదైన రన్అట్ ఘటన చోటు చేసుకుంది. T20 టోర్నీలో పునేరి బప్పా రాయగఢ్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఈ ఘటన జరిగింది. పునేరి జట్టు కీపర్ సూరజ్ షిండే అద్భుతమైన త్రో చేశాడు. అయితే ఈ బంతి 2 వైపులా ఉన్నట్లు వికెట్లు తాకింది. స్ట్రైకర్ తో పాటు నాన్ స్ట్రైకర్ ఎండ్లోనూ బంతి వికెట్లను కూల్చింది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పొగాకు రైతుల్ని ఆదుకునే క్రమంలో ప్రభుత్వం పొగాకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం రైతుల పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తేటతెల్లం చేసింది. చీరాల కారంచేడు రోడ్డులోని ప్రభుత్వ గిడ్డంగుల సముదాయంలో పొగాకు కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ వెంకట మురళితో కలిసి ప్రారంభించిన చీరాల ఎమ్మెల్యే కొండయ్య. చీరాల పట్టణంలోని సెయింట్ మార్క్స్ లూథరన్ చర్చ్ ప్రధాన రహదారిపై ప్రవహిస్తున్న మురుగునీరు, మున్సిపల్ అధికారుల తీరుపై స్థానికులు ఆగ్రహం. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్. విశాఖ ఉక్కు పరిశ్రమలో తొలగించిన కాంట్రాక్టు కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి. చీరాల మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ కార్మిక సంఘం నేతలు నిరసన. తహసీల్దార్కు వినతి పత్రం అందజేత. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.